హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 14. ఇప్పుడు వైశ్య మొహంలో సిగ్గు, ఆనందం అన్నీ కలిసి తిష్ట వేసి కూర్చున్నాయి. పార్లర్ వచ్చింది. విక్కీ, వైశ్య దిగి ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే వైశ్యుని హగ్ చేసుకుని సారీ చెప్పారు అందరూ. ఈవినింగ్ వరకు ఉండి భోజనాలన్నీ చేశారు వైశ్య ఫ్యామిలీ. వైశ్యుని తీసుకుని వెళ్తానని శివగారు చెప్పగానే వద్దు అని విక్కీ గట్టిగా అరిచినట్టే అన్నాడు. అసలు ఎందుకు అలా చేశాడో ఎవరికీ కూడా అర్థం కాలేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. వైషుని ఇంకెక్కడికి పంపించను. తను ఎప్పటికీ నాతోనే ఉంటుంది. కావాలంటే కొన్ని రోజులు ఉంచి తీసుకుని వస్తాను తప్ప పర్మనెంట్‌గా కాదు. ఏం వైషు, ఏమంటావ్ అని అడుగుతాడు విక్కీ. వైషు ఏమనకుండా కిందకి చూస్తూ ఉంటుంది. శివగారు సరే విక్కీ, వైషుని నీకన్నా బాగా ఎవరు చూడరు, భరించలేరు కూడా అంటూ నవ్వుతారు. అంతే. అక్కడ ఉన్నవారంతా సీరియస్ ఫేస్‌ని కామెడీ ఫేస్‌గా చేంజ్ చేసేశారు. శివగారి ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వైషుకి బాయ్ చెప్పి. ఇక నైట్ అయ్యింది. మన వైషు దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏంటి వైషు అలా చూస్తూ ఉన్నావు? కొంపదీసి నాకోసమా అంటూ విక్కీ అడుగుతాడు. ఛీ, నీకోసం కాదులే. నన్నిక్కడ ఉండమన్నావు. మరి నా రూమ్ ఏది? ఎక్కడ పడుకోవాలి? ఇవన్నీ థింక్ చేస్తున్నానని వైషు చెప్పింది. ఓహ్! అంతేనా? స్టెప్స్ ఎక్కి రైట్‌కి వెళ్తే థర్డ్ రూమ్ కనిపిస్తుంది. అదే నీ రూమ్ అని విక్కీ చెప్పగానే పాపం రూమ్‌కి ఒక్కసారిగా జంప్ అయ్యింది వైషు. అలా ఒక 10 నిమిషాలకి విక్కీ వచ్చి డోర్ లాక్ చేశాడు. వైషు, విక్కీ మాత్రమే ఉన్నారు ఆ రూమ్‌లో. ఏయ్! ఏంటి నువ్వు నా రూమ్‌కొచ్చి డోర్ లాక్ చేశావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? అని వైషు అడిగింది. అదే చేద్దామని అనుకుంటున్నా అని కొంచెం నవ్వుతాడు విక్కీ. ఏంటి ఏమనుకుంటున్నావు? అని కొంచెం కోపంగా అడిగింది వైషు. విక్కీ దగ్గరికి రావడంతో పిల్లోస్ తీసుకుని మీదకి విసిరింది. పక్క మొత్తం నాశనం చేసింది. విక్కీ మాత్రం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి నవ్వడం మొదలుపెట్టాడు. వైషికసల ఏమీ అర్థం కాలేదు. విక్కీ వెళ్ళి పక్కంతా అరేంజ్ చేసి పడుకున్నాడు. వైషు ఒక్కసారిగా బొమ్మలా నిలబడిపోయింది. ఏయ్! ఎంతసేపు అలా నిలబడతావు? ఇది నా రూమ్. ఇప్పుడు చెప్పు, నా రూమ్‌లో నీకేం పని? అని అడుగుతాడు విక్కీ. ఆ! నువ్వే కదా ఈ రూమ్‌కి వెళ్ళి ఉండమన్నావని చెప్పింది వైషు. కదా మరి ఎందుకు రచ్చ చేస్తావు అంటాడు విక్కీ. చెప్పేది విను. ఇది నా రూమ్ కాదు, మన రూమ్. నాకు నీతో ఉండాలని ఉంది. మ్యారేజ్ అయ్యే వరకు నేనేమి చెయ్యను. నీకు ఉండాలని లేకపోతే వేరే రూమ్ ఉంది వెళ్ళొచ్చని చెప్పాడు విక్కీ. సారీ విక్కీ బావా అని హగ్ చేసుకుంది వైషు. ఈ రూమ్ ఓకేనా? అని అడిగాడు. నాకు ఓకే బావా అంటూ నవ్వింది వైషు. సరే సేమ్ బెడ్ మరి పర్లేదా? లేక వేరే బెడ్ తెప్పించినా? అని అన్నాడు విక్కీ. లేదు లేదు ఈ బెడ్ ఓకే బావా అని అంది. సరే అని ఇద్దరు పడుకున్నారు. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ వైషు ఎర్లీగా లేచింది. లేచి చూస్తే విక్కీ పడుకున్నాడు. సరే అని బయటికి వస్తూ ఉంటే ఎదురుగా సునంద ఉంది. సునందకి వైషు అంటే పెద్దగా ఇష్టం లేదు. తను ఇప్పుడు విక్కీ రూమ్ నుంచి వచ్చింది. ఇంక ఊరుకుంటుందా చెప్పండి? ఏంటి ఈ రూమ్‌లో నీకేం పని? ఇక్కడ పడుకున్నావా రాత్రి? ఎందుకున్నావు ఈ రూమ్‌లో అంటూ క్వెషన్స్ వేస్తూనే ఉంది. వైషుకి ఒక్కసారిగా భయమేసింది. అవును అంది. ఇంకేమీ అనలేదు. నీకిప్పుడే చెప్తున్నా. విక్కీతో నిన్ను చూస్తే నీకు మర్యాద దక్కదు. అయినా ఇన్ని రోజులు వేరే చోట ఉన్నావు. వాడేం చేశాడో ఏంటో? ఇప్పుడవన్నీ విక్కీతో చేద్దాం అనుకుంటున్నావా? అని వెళ్ళిపోయింది సునంద. వైషుకి ఏడుపు ఆగట్లేదు. వెంటనే తనకి సంబంధించిన వస్తువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే శివగారు వారి ఫ్యామిలీ తన చుట్టూ చేరి ఏమైంది అని అడిగారు. డాడ్, నేను అక్కడికి వెళ్ళను. ప్లీజ్ ఇక్కడే ఉంటాను అని అంది వైషు. ఇప్పటి వరకు వారిని వదిలి ఉండలేదు కదా! ఈలోపే ఇవన్నీ జరిగాయని భయపడుతుందేమోనని వారేమీ అనలేదు. కాసేపటికి రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్ళింది వైషు. విక్కీ వైషు వెళ్ళిన గంటకి గాని లేవలేదు. చూస్తే పక్కన వైషు లేదు. సరే ఫ్రెష్ అవుతుందేమోనని రూమ్‌లోనే ఉన్నాడు. ఒక 10 నిమిషాలయ్యాక బాత్రూమ్ డోర్ లాక్ చేశాడు. వైషు అని అన్నాడు. సౌండ్ రాలేదు. డోర్ ఓపెన్‌లోనే ఉంది. ఓహ్! అయితే కిందుందేమోనని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. అక్కడ కూడా వైషు లేదు. ఇంట్లో అందరిని అడిగితే ఎవరూ చూడలేదు అని అన్నారు. అప్పుడే కళ్యాణ్ వచ్చాడు. ఏంటన్నయ్య అలా ఉన్నావని అడిగితే వైషు కనిపించట్లేదు అన్నాడు. వైషు వదిన ఇంటికి వెళ్ళిపోయింది కదా! నీకు చెప్పలేదా? నేనిప్పుడే డ్రాప్ చేసి వచ్చాను.
లేట్ అవుతుందని ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదు అని అనగానే విక్కీకి కొంచెం బాధ కలిగింది. అది చూసి సునంద, నాన్న విక్కీ తను ఇన్ని రోజులు అక్కడ ఉంది కదా! ఫ్యామిలీని మిస్ అయ్యిందేమో! లేదంటే అక్కడ జరిగింది గుర్తొచ్చిందేమో! అందుకే భయపడిపోయి వెళ్ళి ఉంటుంది అని చెప్పింది. అది కూడా అయ్యుండొచ్చు మామ్ అని టిఫిన్ తినేసి ఆఫీస్‌కి వెళ్తాడు విక్కీ. ఇక ఆఫ్టర్‌నూన్ టైంలో విక్కీకి వైషు నుంచి ఫోనొచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తే వైషు ఫ్రెండ్ మాట్లాడుతుంది. సార్, వైషుకి అస్సలు బాలేదు. ఫాస్ట్‌గా రాగలరా? అంటూ ఏడుస్తూ కంగారు పడుతూ చెప్తుంది. ఏమైంది తనకి అని విక్కీ ఏడుస్తూ అడుగుతాడు. సార్, వైషు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇదెవరికీ తెలీదు. ఇంట్లో చెప్తే ఏమవుతుందోనని మీకు కాల్ చేశాను. ఫాస్ట్‌గా రండి సార్ అని కాల్ కట్ చేసింది. విక్కీ వితిన్ 5 నిమిషాల్లో కాలేజీలోకి వెళ్ళాడు. వైషుకి కాల్ చేసి తనున్న ప్లేస్ వాళ్ళ ఫ్రెండ్‌ని అడిగి వెళ్ళాడు. వైషుని చూస్తే చెయ్యి లైట్‌గా కట్ అయ్యింది. "ఏంటి వైషు ఇది?" అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అడిగాడు విక్కీ. వైషుకి వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. బట్ విక్కీ అది తీసుకుని ఫస్ట్ ఎయిడ్ కంటిన్యూ చేశాడు. "ఏమైంది? ఎందుకు ఇలాంటి పని చేశావు? ఇంటి నుండి ఎందుకొచ్చేశావు? నాకు కనీసం చెప్పలేదు. పోనీ అది వదిలేయ్. ఇలా సూసైడ్ అవసరమా నీకు? అసలెందుకిలా చేశావు? ఇప్పుడేమైపోయిందని?" అని ఏడుస్తూ వైషుని హగ్ చేసుకున్నాడు. వైషు ఎంతకీ కూడా ఏం మాట్లాడడం లేదు. వైషు ఫ్రెండ్, "సార్, అది వైషుని ఇందాక కొంతమంది బాయ్స్ క్లాస్‌లో కామెంట్ చేశారు. బాయ్ 1 ఇన్ని రోజులు ఎక్కడో ఉందంట. నిన్న విక్రమాదిత్య సార్ ఇంట్లో ఉందంట్రా. బాయ్ 2 బయటికి గెంటేశారేమోరా! లేదంటే ఎక్కడో ఉన్న అమ్మాయిని ఎవరుంచుతార్రా ఇంట్లో? మరేం చేసిందో ఏమో! బాయ్ 3 అరే! విక్రమాదిత్య సార్‌కి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరేమో, కొంచెం జాగ్రత్తరా. బాయ్ 4 సార్ ఇంట్లోంచి బయటకొచ్చింది అంటే సార్ ఏమంటార్రా మనల్ని? అయినా మన ఇంటికెప్పుడొస్తుందో అడగండ్రా అని ఇలా అన్నారు. వాళ్ళు ఇలా అన్నారని కంప్లెయింట్ చేసింది సార్ సార్‌కి. ఆయన అని చెప్పడం ఆపేసింది ఆ అమ్మాయి. "చెప్పు ఏమైంది?" అన్నాడు విక్కీ. "వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నీకు మంచిది. మరి నాకు రిస్క్ కాబట్టి ఒక పని చెయ్యి. వాళ్ళందరింటికి వెళ్ళే బదులు మా ఇంటికొచ్చేయి" అని అన్నాడు సార్. అందరూ ఇలా అంటున్నారని ఇక్కడికొచ్చి గొంతుకు కట్ చేసుకుంటుంటే నేను చూసి ఆపుతుంటే హ్యాండ్ కట్ అయింది లక్కీగా. "ఏం కాలేదు సార్" అని అంది. "ఒసేయ్ పిచ్చిదానా! వాళ్ళంటే నాకు చెప్పాలి గానీ, కాలేజ్ స్టాఫ్‌కి చెప్తావా? నువ్వు నా వైషు. ఫస్టు పైకి లే, ఏడుపాపు, నాతో రా నువ్వని ఫస్టు ఆ సార్‌ని, బాయ్స్‌ని విక్కీ క్యాబిన్‌కి రప్పించాడు విక్కీ. సార్ అండ్ బాయ్సు విక్కీ ఎదురుగా ఉన్నారు భయంగా. వైషు ఏడ్చి ఏడ్చి ఐస్ రెడ్ అయ్యాయి. ఫేస్ లైట్‌గా కందిపోయింది కూడా. వాళ్ళకి మ్యాటర్ అర్థమయ్యి భయంతో వణుకుతూ ఉన్నారు. యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్‌గా మీకు రెస్పెక్ట్ ఇస్తాను కానీ, తేడా వస్తే ఊరుకోను అని ముందే చెప్పాను. మరి ఇలా ఎందుకు చేశారు? వైషు ఇప్పుడు నాకు రిలేటివే అండ్ లైఫ్ పార్ట్నర్ కూడా అవుతుంది ఫ్యూచర్‌లో. ఇది తెలిసినా కూడా తనతో ఇలా డీల్ చేశారు. తన ప్లేస్‌లో వేరే అమ్మాయి ఉన్నా ఇలానే చేస్తారు. ఆ! మనల్ని నమ్మి కాలేజ్‌కి పంపిస్తున్నారు. ఇలా చేయటం కరెక్టా? అని రీసౌండ్ వచ్చేలా అరిచాడు విక్కీ. ఆ! సారీ సార్, తప్పయింది అని అతను చెప్తూ ఉన్నాడు. తప్పయిందా? సార్, వాళ్ళు ఇలా చేశారు, ఇలా నన్ను అన్నారు అని మీ దగ్గరకు వస్తే, నేను చూస్తానమ్మా అని మీరు డీల్ చేసుంటే చాలా బాగుండేది. కానీ ఇలా చేస్తే ఏమనాలి? ఆ! ముందు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. వైషుని ఇంటికి రా అంటావా? సరే, నువ్వు ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అంటే మార్నింగ్ 6కి కాలేజీలో ఉండాలి. నైట్ 12కి ఇంటికి వెళ్ళాలి. ప్రెజెంట్ అయితే సారీ చెప్పు వైషుకి. అండ్ గుర్తుపెట్టుకో, తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా సరే అనుభవించాలి అని క్లాస్ పీకాడు విక్కీ. అమ్మ వైషు, సారీ అమ్మ, తప్పు చేశానని చెప్తాడు అతను. అరే బాయ్స్, ఇప్పుడు మీరు రండి. ఇందులో విక్రమాదిత్య సార్‌కి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు అని చెప్పినవాడెవరు? ముందుకు రండి అని అడుగుతాడు విక్కీ. సార్, నేనే చెప్పానని ఒక అబ్బాయి ముందుకు వస్తాడు. చూడమ్మా, నువ్వు చేసింది కరెక్టే. కాకపోతే ఏ అమ్మాయి మ్యాటర్ అయినా సరే చెయ్యకుండా ఉండాలి. ఓకేనా? నువ్వు క్లాస్‌కి వెళ్ళు అని ఆ అబ్బాయిని పంపించేస్తాడు విక్కీ. ఇప్పుడు ఇటు రండమ్మా మీరు అని బాయ్స్‌ని పిలుస్తాడు. సార్, వీళ్ళు చేసిన తప్పుకి మీరేం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు? చెప్పండి అని ఆ సార్‌ని విక్కీ అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి వెళ్లి ఆ ముగ్గురు అబ్బాయిలను చెంప చెల్లుమనిపిచ్చాడు.
ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ లైఫ్ చాలా వాల్యుబుల్. ఈ స్టేజ్‌లో పాడు చేసుకోకండి. నేను మీ ఏజ్‌లో ఇలానే చేశాను. అందుకే నాకది అలవాటుగా మారిపోయింది. మీరు ఈ తప్పు చేయకండి. ప్లీజ్ అని వాళ్ళని హగ్ చేసుకొని బాధపడ్డాడు అతను. విక్కీ అది చూసాక, సరే బాయ్స్ మీరు వెళ్ళండి. ఇంకోసారి జరిగితే మాత్రం నేను యాక్షన్‌లోకి దిగుతా. అప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసుగా అని గంభీరంగా చెప్తాడు విక్కీ. తెలుసు సార్. సారీ సార్. సారీ వైశాలి అని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ సార్ మాత్రం ఏడుస్తూ ఉంటాడు. చూడండి సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు కానీ మీరు చేసింది తప్పే. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. ఇక నుండి ఎప్పుడూ అలా చేయకండి అని వార్నింగ్ ఇచ్చాడు విక్కీ. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే మా కష్టానికి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని. ఇంకా మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.